హాస్పిటల్ని ఏర్పాటు చేసి పిల్లల కోసం స్కూల్స్ని స్థాపించి వన్యమృగాల కోసం కూడా వెటనరీ క్లినిక్స్ని పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ సేవని అందిస్తూనే వస్తున్నారు డాక్టర్ ప్రకాష్ ఆప్టే గారు అండ్ అలాగే మందాకిని ఆమ్టే గారు. So they are the real heroes of the society. As a very, very kind gesture and a generous gesture, ఈరోజు శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ 1 లక్ష రూపాయల చెక్ని కూడా అందించడం జరుగుతుంది. And we all know that whatever amount goes to these real heroes, it will again be spent in the service of humanity. అర్జున్ గారు మాకు ఈ విషయం చెప్పగానే చెప్పాం, ఇప్పటి వరకు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాం కానీ ఇలాంటి ఒక కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ముంబై నుంచి ఇక్కడికి వచ్చారు వీళ్ళిద్దరూ, ద కపుల్. ఆర్ఫన్గా తన జీవితాన్ని గడిపినటువంటి శివగారికి బహుశా తల్లిదండ్రుల విలువ బాగా తెలుసేమో. అందుకనే ఒకవేళ ఏ తల్లి కానీ లేకపోతే పిల్లోడు కానీ ప్రాణాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా సరే అడ్డుపడి మరీ వాళ్ళని ఆపుతూ ఉంటాడు శివగారు. అలాగే నీళ్ళలో పడినటువంటి ఎంతోమందికి వారు ప్రాణభిక్ష ఇచ్చినటువంటి మహనీయులు మన ట్యాంక్ బండ్ శివగారు. సో ఈరోజు శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సీతా పయనం, ఈ సీతా పయనంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో రియల్ హీరోస్కి ఫెలిసిటేషన్ జరుగుతోంది. అండ్ యాజ్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ జనరస్ జెస్చర్ 1 lakh రూపీస్ చెక్ని కూడా అందించడం జరుగుతోంది వాళ్ళు చేసేటువంటి సర్వీస్ కార్యక్రమాలకి గాను. ఎస్, కొన్ని వేల రకాల మొక్కల్ని తీసుకొని వచ్చి అక్కడ ఉండేటువంటి జీవులన్నిటికీ కూడా ఆహారంగా మాత్రమే ఉపయోగపడాలి ఈ అడవి అని చెప్పిన మహనీయులు దుశ్శర్ల సత్యనారాయణ గారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ బ్రహ్మానందం గారు అలాగే అర్జున్ గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్. మన సీతా పయనం ఈవెంట్లో ద హోల్ టీమ్ ఆనర్స్ ఆర్ రియల్ హీరోస్. వారు కూడా ఉన్నతమైనటువంటి చదువుల్ని చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ నేను ప్రకృతిలో మమైకమై సర్వీస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే చేశారు.